శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, నాతోటి పీఈటీ మిత్రులందరికీ ఈరోజు మనం కృతజ్ఞతా సభ ఏర్పాటు చేసుకున్నాము. దీనికి అందరూ వచ్చినందుకు అందరికీ సంతోషం, కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున హర్షన్న గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. హర్షన్న గారు మనకు 2017 నోటిఫికేషన్, మనం గురుకుల పీఈటీ తెలంగాణ వచ్చినాక ఫస్ట్ నోటిఫికేషన్ 2019 గవర్నమెంట్లో మనకు ఈ గత 7.5 సంవత్సరాలుగా మనం ఎన్నో అవస్థలు తీసినాం. గత పాలకులు మనకు ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఎన్నో ధర్నాలు, ముట్టడిలు, ఆఫీసులు అన్నీ ఎన్నో చేసినాము. అయితే ఒకసారి 2019 డిసెంబర్ 7th నాడు ప్రగతి భవన్ ముట్టడి చేశాం. మేము సీఎం గారి ఇంటికే డైరెక్ట్ అటాక్ ఇచ్చినప్పుడు మమ్మల్ని అరెస్టులు చేశారు. హర్షన్న గారు మేము గోషామహల్ పిఎస్సి తీసుకొని వెళ్ళి అక్కడనే మమ్మల్ని 100 మందిని అక్కడ అరెస్ట్ చేసేసి, అక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా రోడ్డును, అసలు మేము రోడ్డు క్రాస్ చేస్తుంటేనే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఆ గేట్ దగ్గర కూడా పోకుండా ముళ్ళకంచె పెట్టడం వల్ల వచ్చిన వాళ్ళు వచ్చిన బస్సులు తీసేసి అరెస్ట్, చిన్న పిల్లలు, చంటి పిల్ల తల్లులు రోడ్డు మీద పడ్డా కూడా మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి గోషామహల్ పిఎస్కి తీసుకెళ్లారు. అక్కడ మాకు భోజనాలు అవన్నీ అరేంజ్ చేసినా కూడా అందరూ ఆ రోజు ఫాస్టింగ్, ఎవ్వరం కూడా అన్నం కూడా ముట్టుకోము అని చెప్పి పిల్ల తల్లులు ఉన్నా కూడా, చిన్న పిల్లలు కూడా అన్నం ముట్టుకోకుండా అలాగే కూర్చున్నాం. మాకు పైనుంచి మా ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు మేము ఈ నుంచి అన్నం మెతుకు కూడా ముట్టుకోమని అంత కరాకండి గట్టిగా ఉన్నాం. అప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ లేదు, కానీ మాకు ఒక వెలుగు వెలిగింది ఒక హర్షన్న గారు. మాకు ఆ రోజు మేము అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా, సాయంత్రం ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ పోలీసు వాళ్ళు ఇట్లా ఫోన్ చేసి మీరు వెళ్ళండి వెళ్ళండి అని మమ్మల్ని పంపిస్తున్నా కూడా మేము అసలు కూడా మేము వెళ్ళాం. మాకు పైనుంచి ఆర్డర్ వస్తేనే మేము ఈ నుంచి వెళ్తాము. కోర్టు తీర్పు ఇచ్చినా కూడా పోస్టింగ్ ఇవ్వట్లేరు అనే ఉద్దేశంతో ఎందుకు మమ్మల్ని కావాలని పక్కకు పెడుతున్నారని మేము అలాగే కూర్చున్నాం. నైట్ 5 అయింది, 6 అయింది, సెక్రటేరియట్ నుంచి ఫోన్లు వచ్చినాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసిర్రు. అయినా కూడా మేము సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేంత వరకు మేము గల్లమని కూర్చున్నాం. అప్పుడు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది హర్షవర్ధన్ అన్న గారు. గోషామహల్ పిఎస్కి నైట్ వచ్చారు. మమ్మల్ని ఈవినింగ్ వచ్చినా కూడా లోపలికి అలో చేయలేదు అన్నగారిని అలో చేయకుంటే లాస్ట్కు మమ్మల్ని అతనిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి, తనని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే నడి రోడ్డు పైన మా అందరి కోసం ఒక్క వెలుగు మాకు కనిపించింది. అక్కడ హర్షన్న గారు నడి రోడ్డు మీద మా కోసం నిరసన చేపట్టింది. మీడియా వచ్చింది, గురుకుల పీఈటీ ఉద్యోగాలు భర్తీ చేస్తే నేను ఇక్కడ నుంచి కదులుతానని నడి రోడ్డు మీద మా కోసం అన్న నిరసన తెలిపాడు. అప్పటి నుంచి మాకు అన్న సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ మేము 17 నోటిఫికేషన్లో ఎన్నో ఒడిదుడుకులు, కోర్టు సమస్యలు అని కోర్టులో నోటిఫికేషన్ని మనకు కావాలని ఆపేసిర్రు. చాలా సమస్యలు ఎదుర్కొన్నాము. టీఎస్పీఎస్సీ ముట్టడి చేసినాము, ఆర్ఎస్లో అయినాము, ప్రగతి భవన్ ముట్టడి చేసినాము, హెచ్ఆర్సీ ముట్టడి చేసినాము. చివరకు లాస్ట్ 1 yearలో ఎలక్షన్ మూమెంట్లో ఇది శ్మశాన వాటిక దగ్గర కూడా కూర్చున్నాం. శ్మశాన వాటికకి వెళ్ళి కూడా అక్కడ కూడా నిరసన తెలిపినాం. అరెస్టులు చేసిర్రు. ఇంత పనికి ఉందా అనుకొని ఇక లాస్ట్ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నగారు వచ్చి మాకు రేవంత్ అన్న గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ వస్తేనే మాకు ఉద్యోగాలు భర్తీ అవుతాయని మాకు గవర్నమెంట్ మేము సపోర్ట్ చేశాము. ఇప్పటికి మాకు ఉద్యోగాలు భర్తీ అయినాయి. కాంగ్రెస్ రేపు మాకు అపాయింట్మెంట్ ఇస్తారన్నప్పుడు ముందు రోజు కూడా రేవంత్ అన్న ఇంటికి మేము వెళ్ళినాం అందరం కలిసి. మాకు రేవంత్ అన్న గవర్నమెంట్, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఉద్యోగాలు భర్తీ అయినాయి. అందుకు గవర్నమెంట్కు హర్షన్న గారికి చాలా కృతజ్ఞతలు. గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము తల వంచి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. మా గురుకుల పీఈటీ అందరూ 616 పోస్టులు, 600 మంది ఇక్కడికి అందరూ అటెండ్ కాకపోవచ్చు, కానీ ప్రతి అందరి తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళు నేను శిరస్సు వంచి తల వంచి నమస్కరిస్తున్నానండి కాంగ్రెస్ గవర్నమెంట్. చాలా సంతోషం. ఇక్కడ ఎన్నో కుటుంబాలు నిలబడ్డాయి, కానీ గత గవర్నమెంట్ మాకు మాత్రం చుక్కాలు చూపించారు. ఎంతమందిని కలిసిన సరే గతం అయిపోయింది. ఇప్పుడు కూడా మేము ఇప్పుడు డ్యూటీలు ఎక్కినాము, సంతోషం. కాకపోతే ఒక్కొక్క దగ్గర ఒక్కో సమస్యలు ఉంది. నేను బీసీ వెల్ఫేర్, బీసీ సొసైటీ, అట్లా మైనారిటీ, ట్రైబల్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంది. మెయిన్ మా సమస్య అన్న హర్షన్న గారు మీకు చెప్పాల్సింది ఏంటంటే బీసీలో టైం టేబుల్ చేంజ్ చేయాలి. పీఈటీ
పీఈటీ టైం టేబుల్ చాలా ప్రాబ్లం అవుతుంది. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయినామని అంటే ఈవినింగ్ 7 వరకు అక్కడనే ఉండాల్సి వస్తుంది. టైమింగ్ అక్కడ మార్నింగ్ 5 to 11:15 వరకు. కానీ ఈవినింగ్ మేము హెడ్ ఆఫీస్లో నేను డిప్యూటీ మేడం సెక్రటరీ మేడం కూడా చెప్పాను, మీరు ఒక రోజు 8 hours డ్యూటీ, 1 day డ్యూటీ 8 hours డ్యూటీ, కానీ మీరు 2 days చేసే డ్యూటీ నేను 1 day చేస్తున్నాం మేడం. మేము 1 day చేస్తున్నాం. మా సమస్యలు మీరు మీ దృష్టికి తీసుకొచ్చినా కూడా మీకు రెస్పాండ్ అవ్వట్లేదు. మా టైంలో ఇక్కడ మేము వీక్ ఆఫ్ కూడా ఇవ్వట్లేరు. 1 day అంత వర్క్ చేసినా కూడా వీక్ ఆఫ్ కూడా లేదు. కానీ మీ సమస్య నా పేరు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. రేపు 27న జరుగుతున్నటువంటి వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుమారు 55 ఉపాధ్యాయ అధ్యాపక గురుకుల సంఘాల మద్దతుతో నిల్చుంటున్నటువంటి వ్యక్తిని. ఈరోజు ఒక 7 ఏళ్ళు పోరాటం చేసి గురుకుల పీఈటీలుగా నియామకమైన వాళ్ళు వారి పోరాటంలో నిత్యము వారితో పాటు నడిచినటువంటి వ్యక్తిగా నన్ను ఇక్కడికి పిలిపించి ఆదరించి సన్మానించడం జరిగింది. దానికి గురుకులాల జేఏసీ నాయకులందరూ కూడా, అన్ని సంఘాల నాయకులు అగ్రజులు ఇక్కడికి రావడం జరిగింది. వారితో పాటు పీఈటీలుగా ఇవాళ పనిచేస్తున్నటువంటి వీరందరి తరపున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల గురుకులాలు, అది సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, జనరల్ వెల్ఫేర్ కావచ్చు, ఇంకా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాటిస్తున్నాను. ఇప్పుడు పాఠశాల సమయంలో ఈ విద్యా సంవత్సరం మార్పు రావడం వల్ల చాలా ఇబ్బందులు అటు ఉపాధ్యాయులకే కాకుండా విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాన్ని వచ్చే జూన్లో గురుకులాలన్నీ ప్రారంభించే నాటికి మళ్ళీ పాత సమయం వచ్చే విధంగా 9 నుంచి 9:30 మధ్యన పాఠశాల సమయాలు ఉండే విధంగా నేను ఖచ్చితంగా పోరాడి సాధిస్తానని, అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని కాళ్ళు పట్టుకొనైనా సరే విద్యార్థుల సమస్యలను, ఉపాధ్యాయుల సమస్యలను ఎరుకపరిచి సాధిస్తాను. అదేవిధంగా 010 బడ్జెట్ లేకపోవడం వల్ల నెలలో ఏ తేదీన జీతం వస్తుందో తెలియని పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకు 1వ తారీఖున ఏ విధంగా వేతనాలు వస్తున్నాయో మా గురుకులాల్లో పనిచేసే వాళ్ళకు కూడా 1వ తారీఖు నాడు వేతనాలు రావడం. అంతేకాకుండా ముఖ్యంగా జీవితంలో హెచ్చుకాలం ప్రభుత్వానికే సేవ చేస్తున్నారు వీళ్ళు, 30 నుంచి 40 సంవత్సరాలు. కాబట్టి వీళ్ళకి కానీ, వీళ్ళ కన్న పిల్లలకు కానీ, వీళ్ళని కన్న తల్లిదండ్రులకు కానీ, అంటే చిల్డ్రన్స్ అండ్ డిపెండెంట్స్ పేరెంట్స్కి కానీ ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఇతర ఉద్యోగుల వల్ల ఈహెచ్ఎస్ సౌకర్యం కూడా ఒకటి ఇవాళ పెట్టుకుంటా ఉన్నాం. అదేవిధంగా కేర్ టేకర్ లేకపోవడం వల్ల ప్రిన్సిపల్సే చీఫ్ వార్డెన్గా ఉండి ప్రతిరోజు కొంతమంది టీచర్లను డ్యూటీలుగా వేయడం, అక్కడ ఏ చిన్న అవాంతరం జరిగినా మొత్తంగా పాఠశాలను, సొసైటీలనే ఇవాళ ఉధృతమైనటువంటి వాతావరణం కల్పించడం తగదు. కాబట్టి బోధన సిబ్బందిని బోధనకే ఉపయోగించాలి. ఇలా 1023 గురుకులాలు ఉంటే నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రపోజల్ పెట్టి ఉన్నాను. అన్న బీఈడీ, టెట్, స్లెట్ ఉన్నటువంటి వాళ్ళనే మనం హాస్టల్ వార్డెన్ 1, హాస్టల్ వార్డెన్ 2గా మనం అక్కడ పెడితే స్టడీ అవర్స్లో కూడా వారి పిల్లలకి ఏమైనా డౌట్ ఉంటే చెప్తారు. ఆ విధంగా హాస్టల్ వార్డెన్ 1, 2 వస్తే మనకు కూడా 2వ శనివారం అందరం మూకుమ్మడిగా ఆప్షన్ హాలిడేస్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక అంశం. ఇక సిపిఎస్, మనం వృద్ధాప్యంలో ఉద్యోగం దిగిన తర్వాత పెన్షన్ లేకపోవడం చాలా దుర్లభమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. గౌరవ అప్పటి రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టోలో పెట్టమని సిపిఎస్ రద్దు గురించి చెప్పిండు. ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు పిసిసి అధ్యక్షులు కూడా చెప్పిండ్రు. కాబట్టి రేపటి 19/2025 అంటే సిపిఎస్ అమలు విద్రోహ దినమైన సెప్టెంబర్ 1 నాటికి సిపిఎస్ను కూడా రద్దు చేయించాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఇవాళ అన్ని గురుకులాల్లో అందరూ కూడా ప్యారిటీ స్కేల్స్ ఆల్మోస్ట్ మీరు అందరూ కూడా సగటున 13.5 గంటలు మీరు పనిచేస్తూ ఉన్నారు. నైట్ డ్యూటీస్, సండేస్, స్టడీ అవర్స్ కలుపుకుంటే మరి ప్యారిటీ స్కేల్స్ కూడా ఉండాలి. దాంతోపాటు అత్యంత ముఖ్యమైనది కొన్ని గురుకులాల్లో డైరెక్ట్ జూనియర్ లెక్చరర్గా, డిగ్రీ లెక్చరర్లుగా, ప్రిన్సిపల్స్గా టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షను రాసి ఉన్నారు. కానీ గెస్టెడ్ హోదా లేదు. వాళ్ళందరికీ కూడా గెస్టెడ్ హోదా ఇస్తే ప్రభుత్వానికి ₹1 కూడా భారం పడదు. వాళ్ళందరికీ కూడా గెస్టెడ్ హోదా ఇప్పియాలని ఈరోజు మేము మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. డిగ్రీ కళాశాలల్లో కూడా యూజీసీ స్కేల్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. మరి డిగ్రీ కళాశాలలు కూడా 8:50కి ఇలా ప్రారంభమవుతా ఉన్నాయి. 8:40, 45కే రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.
మరి ఉన్నత విద్య రాష్ట్రంలో యూజీసీ పరిధిలో ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీలు లాంటి యూనివర్సిటీల పరిధిలో ఉంటుంది. మరి ఆ పరిధిలో ఉన్నటువంటి వేరే డిగ్రీ కాలేజీలు ఏమో 10-10 ప్రారంభమైతే ఇది మాత్రం 8:50 ఉండడం దారుణమైనటువంటి విషయం. దాని యొక్క సమయాన్ని కూడా మార్పించడానికి నేను కృషి చేస్తా. ఇక అన్ని రకాల గురుకులాల్లో ఇవాళ పీజీటీ హిందీ లేదు, అదేవిధంగా జేఎల్ హిందీ లేదు. మరి టీజీటీగా ఒక హిందీ పోస్టుతో నియామకమైనటువంటి వ్యక్తి టీజీటీగానే రిటైర్ అవుతా ఉన్నాడు గురుకులాల్లో. మరి వారికి కూడా ప్రమోషన్ ఛానల్ ఉండాలి. డెఫినెట్గా అన్నింటికంటే ముఖ్యమైనది ప్రతి వేసవిలో జాబ్ క్యాలెండర్ ఏదైతే ఈ ప్రభుత్వం ప్రకటించిందో నిరుద్యోగులకు, మా ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకులకు కూడా ప్రతి వేసవిలో పదోన్నతులు జరగాలి. ఎగ్జిస్టెడ్ వేకెన్సీస్కు అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ జరగడానికి ఒక క్యాలెండర్ కోసం కూడా నేను నా మేనిఫెస్టోలో పెట్టుకున్నాను. ఏది ఏమైనా ఇవాళ తెలంగాణ విద్యలో అత్యంత కీలక పాత్ర పోస్తున్న గురుకులాల వ్యవస్థను ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్సీ పట్టించుకోలేదు. ఓట్ల కోసం మాత్రమే వచ్చి ఓట్లు వేయించుకొని తర్వాత గురుకులాలను విస్మరించినటువంటి సందర్భం. 317 జీవో తీసుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఎస్టువైల్ జిల్లాలోనే మారిండ్రు టీచర్లు. కానీ అదే గురుకులాల విషయానికి వస్తే ఎస్టువైల్ జిల్లాలు కాదు, 3-4 పాత జిల్లాలు దాటి ఆలంపూర్లో ఉన్న వాళ్ళు కాళేశ్వరంలో ఉన్నవారు ఆలంపూరు జిల్లాలు దాటిండ్రు. అయినా గత ఎమ్మెల్సీలు మాట్లాడలేదు, గత నాయకులు ఎవరూ మాట్లాడలేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే గత సెప్టెంబర్లో పాఠశాల సమయం మారుస్తుంటే కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు, వివిధ సంఘాల ఆన్ డ్యూటీ అధ్యక్షులు ఎవరు మాట్లాడి మన గురుకులాల వ్యవస్థకు అడ్డుగా నిలిచలేకపోయినరు. ఒక వ్యవస్థను నేను సృష్టిస్తా. ఖచ్చితంగా గురుకులాలన్నిటిని కూడా ఇలా తెలంగాణ విద్యాశాఖలో కీలకమైన విధంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా అందరినీ వేడుకుంటున్నా. మీరు ఎలాగూ ఓటు వేయాలి, అసమర్థులకు ఓటు వేయకండి. మేము అసమర్థులమని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళే ఇవాళ పోటీలో ఉన్నారు. నాలాంటి ఒక వ్యక్తికి మీరు ఓటేసి మీ అమూల్యమైన ఓటును మీకై సద్వినియోగపరిచే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా ఇవాళ గురుకుల పీఈటీల ఉద్యోగం వచ్చిన నా చెల్లెళ్ళ సాక్షిగా గురుకులాల్లో ఉన్నటువంటి ప్రతి అధ్యాపకునికి, ప్రతి ఉపాధ్యాయురాలికి, ప్రిన్సిపల్స్కు పేరున మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తూ మీ బంధువుల్లో, మీ మిత్రుల్లో, మీ కుటుంబంలో మరెవరైనా ఈ 3 జిల్లాల పరిధిలో ఉంటే నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా మీరంతా కూడా కృషి చేయాలని పేరున నేను